హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకైతే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ అయితే రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాది ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అయితే రద్దు చేసింది. 5089 పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు అయితే జారీ చేసింది. మరిన్ని పోస్టులతో కలిపి త్వరలోనే మరొక నోటిఫికేషన్ను విడుదల చేస్తామని చెప్పేసి విద్యాశాఖ అయితే తెలియజేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి విద్యాశాఖనైతే వెల్లడించడం అయితే జరిగింది. ఈ పాత నోటిఫికేషన్కు వచ్చినటువంటి దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ అయితే తయారు చేయడం జరిగింది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దానికి ఆర్థిక శాఖ సైతం అనుమతిని కూడా ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్ వెలువడమే తర్వాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన షెడ్యూల్ ఖరారు సాఫ్ట్వేర్ రూపకల్పనకు మెరుగుపరచడం కోసం ఒక రోజు లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేయడం అయితే జరిగింది. సో గత ఏడాది 5089 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అది రద్దు కూడా చేయడం జరిగింది. వాటితో పాటు కొత్త పోస్టులు కలుపుకొని డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం అయితే జరిగింది. అయితే గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేయడం జరుగుతుంది. విద్యాశాఖలో మొత్తం 21,000 టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నట్లు లెక్కగట్టారు. వాటిలో హెచ్జిటీలు నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుత డిఎస్సిలో ప్రకటించినటువంటి 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జిటీలో ఉండేటటువంటి వీలుంది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల తర్వాత ఎస్జిటీలో 70% వరకు భర్తీ చేస్తారు. మిగిలిన 30%ను నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించినటువంటి న్యాయ వివాదం ఉండడంతో ఎస్సీఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500 నుంచి 2,000 వరకు ఎస్సీఏ పోస్టులను నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టేటటువంటి వీలుంది. అయితే భాషా పండితులు, పీఈటీలు, ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండేటటువంటి వీలుందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. గత ఏడాది ప్రకటించినటువంటి డిఎస్సికి 1,77,502 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు కూడా వచ్చేటటువంటి వీలుందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ యొక్క డిఎస్సిపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళంతా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పనపై మరింత దృష్టి అయితే పెట్టడం అయితే జరిగింది. పాస్వర్డ్, ఆన్లైన్ వ్యవస్థ భద్రతా అంశాలపై ఉన్నతాధికారులతో అయితే సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించింది. కీలక పాత్ర పోషించేటటువంటి అధికారులు ప్రతి అంశాన్ని పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగింది. సో మొత్తానికైతే 11,062 పోస్టులతో రేపైతే మెగా డిఎస్సి విడుదల కానుంది అని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.